ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఒక్క నెలలోనే మీరు తలిచి చూడని అదృష్టం అనేది మీరు చూస్తారండి. దానికి కావాల్సిన ఒక మంచి స్విచ్ వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. చాలా మంచి మనకు అదృష్టాన్ని కలిసి వచ్చే ఒక మంచి మాట అన్నమాట. ఈ ఒక్క మాటని ప్రతిరోజు మీరు ఒక 11 సార్లు అనేది పఠించి చెప్పుకోండి చాలు. తర్వాత ఒక నెలలోనే మీ జీవితం ఎంతగా మార్పు చెందుతుందో, మీకు ఒక నెలలోనే మీ లైఫ్ అనేది ఎంత బాగుంటుందనేది మీరే గమనిస్తారు. ఎందువల్లంటే మనకు రెగ్యులర్గా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ డైలీ జీవితం కానీ మనం చూసే ఉంటాం. అది దాని తర్వాత ఈ మాట అనేది డైలీ చెప్పుకున్న తర్వాత ఒక నెల రోజులు పఠించి చూడండి. ఆ నెల రోజుల్లోనే మీకు ఎంత అద్భుతమైన మార్పు మీకు ఉంటుందో, అంటే ఏది చేసినా కలిసి రావటం, పట్టిందల్లా బంగారం అంటారు కదా. మీరు ఏది చేసినా సక్సెస్ అనేది ఉండటం, ఏ మాట చెప్పినా దాంట్లో వచ్చి ఒక కీర్తి, ఒక పొగడ్తలు ఉండటం, మీరు ఏ పని చేసినా కలిసి రావటం, మీరు ఏదైనా సరే ఒకటి కోరుకున్నప్పుడు అది మీకు నెరవేరడం, మీరు అనుకున్న వెంటనే ఆ పని జరగటం, ఇలాగా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అంటారు కదా. అంత మంచి మార్పు అనేది మీ జీవితంలో మీరే చూస్తారండి. అంటే అయ్యో ఇదేనా నా లైఫ్, ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని చెప్పి ఆశ్చర్యపోయేంతగా మీ జీవితాన్ని మీరే మార్చుకోగల ఒకే ఒక్క మాట ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక నమ్మకంతోనే చేసినప్పుడు తప్పకుండా ఆ నమ్మకం అనేది మనకు నెరవేరుతుందండి. ఏముందిలే అనుకుంటే అదేముండదు. సరే ఏదో ఒకటి మనకు మంచి జరగబోతుంది జరుగుతుంది అని చెప్పి ఒక ప్రయత్నం అనేది చేసినప్పుడు తప్పకుండా మనకు మంచి అనేది జరుగుతుందండి. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఒక మాట అనేది మీ జీవితాన్ని మార్చేసే మాట. కాబట్టి ఈ మాటని ప్రతిరోజు చెప్పుకోండి. మీది చెప్పుకునేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి లేవండి. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత అయినా లేకపోతే నిద్రపోయే తర్వాత అయినా సరే, ఎప్పుడైనా సరే మీరు ఒక 11 సార్లు చెప్పుకుంటే చాలు. తర్వాత మీ పనులన్నీ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. నాన్ వెజ్ ఈరోజు అయ్యో తినేసాను, లేకపోతే ఏదైనా సరే నేను పీరియడ్స్ అయినో, లేకపోతే మాకు సోదకము, నేను ఇట్లాగా ఒక డెత్కి వెళ్ళాను, ఇట్లాంటిది ఏమీ లేదనమాట. ఎప్పుడైనా సరే మీరు నిద్రపోబోయేటప్పుడైనా సరే, లేకపోతే ఉదయాన్నే లేవగానైనా సరే, ఈ గుర్తుగా ఇప్పుడు చెప్పబోయే ఈ ఒకే ఒక్క మాట అనేది మీరు చెప్పుకుని మీ పనులు అనేవి చేసుకున్నా, లేకపోతే చెప్పుకొని నిద్రపోయినా మీకు అదృష్టం అనేది కలిసి రావటం తప్పకుండా జరిగే తీరుతుంది. ఇక ఆ ఒక్క మాట ఏంటి, మనకు ఒక నెలలోనే మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఒక్క మాట ఏంటి అంటే, చక్కగా మీరు లేవగానే మీ అరిచేతులు చూసుకొని ఈ మాటనే చెప్పుకోండి. అలాగే నిద్రపోయే ముందు కూడా మీ అరిచేతులు చూసుకొని ఈ మాట చెప్పుకోండి. ఎందువల్లంటే మన అరిచేతుల్లో దైవశక్తి, దైవం ఉంటుంది అని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. చాలామంది ఎక్కువ మంది ఉదయాన్నే లేవగానే అరిచేతులు చూసుకుంటారు కదా. అలాగా అరిచేతులు చూసుకొని ఈ మాట చెప్పుకోండి. అలాగే నిద్రపోయేటప్పుడు కూడా అరిచేతులు చూసుకొని నిద్రపోవచ్చు అనమాట. చెప్పుకొని అంటే మీరు ఏదైనా సరే 2 పూట్ల చెప్పుకున్నా కూడా అంతే మంచి అనేది జరుగుతుంది. ఇక ఏంటి ఆ ఒకే ఒక్క మాట అంటే, మీ మనసులో మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకొని తర్వాత దైవశక్తి నన్ను నడిపిస్తుంది, దైవశక్తి నన్ను నడిపిస్తుంది, దైవశక్తి నన్ను నడిపిస్తుంది, దైవశక్తి నన్ను నడిపిస్తుంది. ఈ ఒక్క మాటేనండి. ఈ ఒక్క మాట ఒక 11 సార్లు అనేది చెప్పుకొని తర్వాత మీరు నిద్రపోండి. లేకపోతే 11 సార్లు చెప్పుకొని నిద్ర లేవండి. ఏదైనా సరే మీకు ఎలా వీలైతే అలాగా చేసుకోండి. 2 పూట్లు కూడా, ఉదయం లేకపోతే రాత్రి 2 పూట్లు కూడా మీకు గుర్తుంటే చెప్పుకోవచ్చు. మీరు ఇలా దైవశక్తి నన్ను నడిపిస్తుంది అనే మాట అనేది మీరు పదే పదే చెప్పుకున్నప్పుడు తప్పకుండా దైవం మన వెంటే ఉంటుంది. ఆ వెంటే ఉండి నడిపించినప్పుడు మనం ఏది చేసినా సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఇతరులతో శత్రుత్వం ఉండదు, మనం ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఇంట్లో వచ్చి సుఖ సంతోషాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఇవేం లేకుండా మన ఇంట్లో మనం దైవశక్తిని నడిపిస్తుందని చెప్పి పదే పదే చెప్పినప్పుడు మన ఇంట్లో కూడా దైవశక్తి అనేది ఎక్కువగా నిలబడి ఉంటుంది. దైవశక్తి ఇంట్లో ఉంటే ఎలాంటి చెడు శక్తి ఉండదు, నరదృష్టి ఇలాంటివి మన దరిదాపుల్లో కూడా రావు. మనం చేసిన పని అంతా కలిసి వచ్చి మనకు ఆర్థికంగా, తర్వాత ఆరోగ్యపరంగా సుఖం, సంతోషాలు, సిరి సంపద అన్నీ కలిగేందుకు మనకు దైవశక్తి తోడు ఉంటే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ ఒక్క మాట అనేది ప్రతిరోజు చెప్పుకోండి.
మాకు పూజలు చేసేది ఎప్పుడో మేము వారానికి ఒక రోజే మీకు ఇట్లా కుదురుతుంది అనుకున్న వాళ్ళు ఇట్లా దైవశక్తిని నడిపిస్తుందని పదే పదే ప్రతిరోజు మీరు దైవాన్ని కోరుతూ దైవాన్ని తలుచుకుంటూ దైవం మీద నమ్మకం ఉంచినప్పుడు తప్పకుండా దైవం మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. మీరు ఇష్టపడ్డ మీ దైవం, మీ కులదైవం, మీ ఇష్ట దైవం అందరూ వచ్చి మీకు తోడుండి మీకు పక్కబలంగా మీ కోరికలన్నీ నెరవేర్చడం, మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవటానికి ఆ దైవశక్తి తప్పకుండా తోడుంటుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ ఒక్క మాట మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీ జీవితంలో తలుచుకోనంత అదృష్టం కలిసి వస్తుందంటే ఎందుకు చెప్పుకోకూడదు చెప్పండి. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేని ఈ ఒక్క మాట చెప్పుకోండి. మీరు కోరుకున్నది, మీరు అనుకున్నది తప్పకుండా జరిగేందుకు దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.